బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహన్ రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇదే కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమారుడికి కూడా నోటీసులు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు సోమవారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో ఆయన పాత్రపై విచారించేందుకు బుధవారం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇటీవల సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణం కేసులో మోహిత్ రెడ్డి పేరును కూడా చేర్చారు. ఈ కేసులో ఆయనను A39గా పేర్కొన్నారు. కాగా ఈ మద్యం కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి పలువురిని విచారించారు. ఈ కేసులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా నోటీసులు జారీ కావడంతో ఈ కేసులో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. బుధవారం జరిగే విచారణలో మోహిత్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం తిరుపతి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది. సిట్ విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో తాజాగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇదే కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన కుమారుడికి కూడా నోటీసులు అందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు సోమవారం చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి నోటీసులు అందజేశారు. ఈ కేసులో ఆయన పాత్రపై విచారించేందుకు బుధవారం తమ ఎదుట హాజరు కావాలని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. ఇటీవల సిట్ అధికారులు ఈ మద్యం కుంభకోణం కేసులో మోహిత్ రెడ్డి పేరును కూడా చేర్చారు. ఈ కేసులో ఆయనను A39గా పేర్కొన్నారు. కాగా ఈ మద్యం కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. పలువురు రాజకీయ నాయకులు అధికారుల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేపట్టి పలువురిని విచారించారు. ఈ కేసులో భాగంగానే కొద్ది రోజుల క్రితం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి కూడా నోటీసులు జారీ కావడంతో ఈ కేసులో చెవిరెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై సిట్ అధికారులు దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది. బుధవారం జరిగే విచారణలో మోహిత్ రెడ్డి నుంచి కీలక సమాచారం రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామం తిరుపతి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
సిట్ విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.